వెల్కమ్ టు వైఆర్ విన్నర్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఏ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఈ నోటిఫికేషన్లో ఏదైతే ఉంటుందో అది క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైట్. సో రీసెంట్గా ఇది మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందని మనం చూస్తే, సో 7th January 2025 నుండి 27th January 2025 వరకు అండి. సో అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ విచ్ ఇస్ వెరీ నియరర్, చాలా దగ్గరలో ఉంది నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడానికి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే March 22nd 2025, అంటే March 22nd మనకి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది, రైట్. సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు? సో బోత్ మెన్ అండ్ ఉమెన్ అండి. సో బోత్ మేల్ అండ్ ఫిమేల్. సో మేల్ ఫిమేల్ వీళ్ళు ఎవరైనా కూడా ఈ ఏజ్ గ్రూప్, అంటే ఏజ్ గ్రూప్ నేను చెప్తాను, వీళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ డేట్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అసలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి ఆల్రెడీ మనం చూసాము. మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఎప్పుడు మనకి అంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారో అని చూస్తే మనం 1st January 2005, 1 January 2005 నుండి 1 July 2008 వరకు మధ్యలో, సో 1st July 2008 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఫస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా. సో డేట్ ఆఫ్ బర్త్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ చదువు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనేది మనం చూస్తే కంపల్సరిగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో సో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 10+2 అంటే ఎంపీసీ. సో ఇంటర్మీడియట్లో మనకి కంపల్సరిగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు సో దీనికి ఎలిజిబుల్ అవుతారు. లేదా 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్. సో ఎవరైతే పాలిటెక్నిక్ వాళ్ళు ఉంటారో సో మెయిన్గా వాళ్ళు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సో చదువుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్, అంటే వొకేషనల్ కోర్స్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్, అంటే సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటే గ్రూప్ ఎక్స్కి ఎలిజిబుల్ అండి. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటే గ్రూప్ వైకి ఎలిజిబుల్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో సో వీళ్ళు 10+2 సో ఎవరైనా పర్లేదండి. సో వీళ్ళు గ్రూప్ వైకి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు గ్రూప్ వైకి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ గ్రూప్ వై, విత్ సైన్స్ సబ్జెక్ట్స్ గ్రూప్ ఎక్స్, గ్రూప్ ఎక్స్. అవి కూడా కంపల్సరీగా ఏముండాలి? మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఉండాలి, రైట్. నెక్స్ట్ సో ఒకేషనల్ వాళ్ళు ఇదంతా మనకి ఎలిజిబుల్ అవుతుందండి. సో కంపల్సరీగా డొమైసైల్ కేటగిరీ. సో డొమైసైల్ కేటగిరీ అంటే ఏం లేదండి, మనం ఎక్కడ పుట్టాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ డొమైసైల్ సర్టిఫికేట్ ద్వారాగా మనం ఏ స్టేట్కి చెందిన వాళ్ళని అనేది మనకి వాళ్ళు తీసుకుంటారనమాట. సో డొమైసైల్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ బర్త్ సర్టిఫికేట్. సో మన రెసిడెంట్ సర్టిఫికేట్ అంటాము. నెక్స్ట్ మ్యాండేటరీ ఫర్ మెడికల్ స్టాండర్డ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్ మ్యాండేటరీగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలండి మినిమం. సో మేల్ క్యాండిడేట్స్ మినిమం 152 సెంటీమీటర్స్. అదే ఫిమేల్ అయితే మినిమం యాక్సెప్టబుల్ వెయిట్ ఇస్ 152 సెంటీమీటర్స్. అదే నార్త్ ఈస్ట్లో వాళ్ళైతే మనకు నార్త్ ఈస్ట్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి మనం తెలుగులో ఇది వీడియో చేసాం కాబట్టి ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కాబట్టి ఇది 152 సెంటీమీటర్స్ మేల్ అండ్ ఫిమేల్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వెయిట్. సో మనకి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి, అది మనం తీసుకుంటాము. ఒకవేళ చెస్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో చెస్ట్ మేల్కి అయితే 77 సెంటీమీటర్స్, మేల్కి 77 సెంటీమీటర్స్ ఉండాలి. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్ అట్లీస్ట్, అంటే మనం గాలి పీల్చుకున్న తర్వాత అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాన్షన్ చూస్తారు. సేమ్ ఫిమేల్ కూడా చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ చూస్తారండి. తర్వాత హియరింగ్ 6 మీటర్స్ డిస్టెన్స్లో మనం ఏది మాట్లాడినా విని అంటే అవతల వాళ్ళకి వినిపించేటట్టు ఉండాలి. సో ఇదంతా ఉమెన్కి అండి. సో గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ వాళ్ళకి చేస్తారు. కంపల్సరీగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బాడీలో టాటూస్. సో టాటూస్ ఏమన్నా ఉంటే, టాటూస్ వేయించుకుంటాం కదా పచ్చబొట్లు ఏమన్నా ఉంటే మాత్రం అది ఏ ప్లేస్లో ఉంది, దాని సైజ్ ఎంత ఉంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని గురించి మీకు కావాలంటే కిందన మాది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే అందులో రైజ్ చేయండి. సో నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, అంటే 4 years మనకి అగ్నివీర్ ఉంటుందని, దాని తర్వాత
25% పీపుల్‌ని లైక్ పర్మనెంట్ చేస్తారు. యెస్, ఇదంతా కూడా మనకి ఆల్రెడీ దీని మీద మనకు అవగాహన ఉంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫేజ్ 1 ఎగ్జామ్ మనకి ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ అండి. సో ఫేజ్ 1 ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఆన్‌లైన్ టెస్ట్‌లో మనకి సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఒకవేళ మనం సైన్స్ సబ్జెక్ట్ చదివామనుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనము మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఉంటే మనం గ్రూప్ వైకి ఎలిజిబుల్ అవుతాము. గ్రూప్ ఎక్స్‌కి ఎలిజిబుల్ అవుతాము. సో అప్పుడు మనం గ్రూప్ ఎక్స్ అండ్ వైకి మనం పెట్టుకోవచ్చు. లేదు మనం ఏసీఈసీనో అంటే అదర్ దెన్ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ కాకుండా మనం అదర్ దెన్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్‌లో చదివితే ఓన్లీ గ్రూప్ వైకి మాత్రమే ఎలిజిబుల్ అవుతాం. అది మనం జస్ట్ కొంచెం గుర్తుపెట్టుకుంటే అప్లై చేసినప్పుడు సరిపోతుందండి. అంటే రెండిటికి అప్లై చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. రైట్? సో సబ్జెక్ట్స్. సో ఇదేంటంటే మనకి గ్రూప్ ఎక్స్‌కి 60 మినిట్స్ ఇస్తారు. అందులో మనకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ యాస్ పర్ 10+2 సీబీఎస్ఈ సిలబస్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్మీడియేట్ సిలబస్ చదువుతామో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ దాంట్లో నుండి మీకు క్వెషన్స్ అడగడం జరుగుతుంది. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇది గ్రూప్ వై. సో గ్రూప్ వైకి 45 మినిట్స్ ఉంటుందండి. ఇందులో మనకి రాగా, రాగా అంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్. సో ఇది ప్లస్ ఇంగ్లీష్. సో ఈ 2 ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్స్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇద్దరికి కలిపి అయితే 85 మినిట్స్ ఉంటుందండి. వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అండ్ రాగా కూడా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఎంపీసీ ఉంటారో ఎంపీసీ వాళ్ళు బోత్ గ్రూప్ వై, గ్రూప్ ఎక్స్ రెండిట్లకి ఎలిజిబుల్. 2 రాయొచ్చు. 2 సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఫస్ట్ గ్రూప్ ఎక్స్‌లో తీసుకుంటారు. అప్పుడు గ్రూప్ వైలోకి తీసుకుంటారు. లేదా మీరు గ్రూప్ వై సెలెక్ట్ అయితే డైరెక్ట్ గ్రూప్ వైలోకి తీసుకుంటారు. ఇంకా మీకేమైనా డీటెయిల్స్ ఉంటే కింద మా లింక్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సారీ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఫేజ్ 1 ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని ఫేజ్ 2కి పిలుస్తారండి. ఇక్కడ ఏంటంటే దీనికన్నా ముందు ఒకటి 27 ఇంపార్టెంట్. క్యాండిడేట్స్ ఆర్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ పేపర్ ఇండివిడ్యువల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండివిడ్యువల్‌గా ఈచ్ పేపర్ క్వాలిఫై అవ్వాలి. అంటే ఫిజిక్స్ అనేది ఇండివిడ్యువల్ పేపర్, మ్యాథమెటిక్స్ అనేది ఇండివిడ్యువల్ పేపర్, ఇంగ్లీష్ అనేది ఇండివిడ్యువల్ పేపర్. ఇండివిడ్యువల్ కట్ ఆఫ్ కూడా ఉంటాయి. సో ప్రతి ఇండివిడ్యువల్ కట్ ఆఫ్‌లోని మీకు వచ్చిన తర్వాత ఓవరాల్‌గా మళ్ళీ మీకు ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇలా ఓవరాల్‌గా కట్ ఆఫ్ క్లియర్ అయిన వాళ్ళకి ఫేజ్ 2కి పిలవడం జరుగుతుంది. సో ఫేజ్ 2లో మనకి ఏముంటుంది అంటే జనరల్‌గా చాలా ఇంపార్టెంట్ అండి. ఫేజ్ 2 ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఫేజ్ 2లో అందరూ ఏముందనుకుంటారంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు మాత్రమే ఉంటాయి అని అనుకుంటారండి. సో ఇక్కడ మీకు 2 ఉంటాయి. ఆ 2 నేను చూపిస్తానండి. ఫేజ్ 2లో మనం ఫస్ట్ చూస్తే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్ 2లో ఫస్ట్ మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో మనం 1.6 కిలోమీటర్స్ రన్ మేల్ అయితే వితిన్ 7 మినిట్స్‌లో మనం చేయాలి. అంటే 7 మినిట్స్ టైమ్ ఇస్తారు మనకి. అదే ఫీమేల్ అయితే వితిన్ 8 మినిట్స్ టైమ్. 8 మినిట్స్‌లో మనం ఫీమేల్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీఎఫ్టీ 2. సో ఇందులో మనకేముంటుంది అంటే 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్. ఇవి 1 మినిట్‌లో ఉంటుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. 1 మినిట్‌లో 10 పుషప్స్ తీయాలి, 10 సిటప్స్ తీయాలి అండ్ 10 స్క్వాట్స్ తీయాలి. సో అదే ఫీమేల్‌కి అనుకోండి ఓన్లీ 10 సిటప్స్, 1 మినిట్ 30 సెకండ్స్, 15 స్క్వాట్స్, 1 మినిట్. ఇందులో వీళ్ళు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నోట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బ్రింగ్ దేర్ స్పోర్ట్స్ షూస్. అంటే మీరు గ్రౌండ్‌కి వెళ్ళేటప్పుడు ఏవైతే ఉంటాయో ఆ గ్రౌండ్‌కి సంబంధించినవి మీరు పట్టుకెళ్ళాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ 33 అండ్ 34 అండి. మీరు మాక్సిమం వీడియోస్ చూడండి. సో అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఇందులో ఏముంటది అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మాక్సిమం రిటన్ టెస్ట్ అయిపోగానే మనం ఏమనుకుంటాము అంటే పీఎఫ్టీకి వెళ్తే పీఎఫ్టీ అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ అయిపోయింది అని అనుకుంటారు. మెడికల్ అయితే అయిపోయింది అనుకుంటారు. కానీ కాదండి. సో ఆల్ క్యాండిడేట్స్ హూ హావ్ పాస్డ్ ద ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్. సో ఎవరైతే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవుతారో షల్ హావ్ టు అండర్‌టేక్ అడాప్టబిలిటీ టెస్ట్ 1. అంటే మీకు మళ్ళీ 2 టెస్ట్‌లు ఉంటాయండి. ఫస్ట్ ఇది అడాప్టబిలిటీ టెస్ట్ 1, సెకండ్‌ది అడాప్టబిలిటీ టెస్ట్ 2. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఏంటి? ఆబ్జెక్టివ్ టైప్ రిటన్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్ అండి. మీకు క్వెషన్ పేపర్ ఇస్తారు. మీరు పెన్‌తో
రాయాల్సి ఉంటుంది. ఏముంటుంది? విచ్ ఈస్ టు యాక్సెస్ సూటబుల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంటే దానికి సంబంధించి విచ్ ఇన్వాల్వ్స్ డిప్లాయ్మెంట్ ఇన్ వేరియస్ జియోగ్రఫిక్ టెరైన్స్, వెదర్ అండ్ ఆపరేషన్ కండిషన్స్. అంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో. సో దానికి మీరు ఆన్సర్ చేస్తారు. అడాప్టబిలిటీ 2, ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ అడాప్టబిలిటీ 1 విల్ హ్యావ్ టు టేక్ అడాప్టబిలిటీ 2 as per the policy. Adaptability 2 for the selection candidates who can adopt the environment of Indian Air Force. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో అడుగుతారు. సో ఈ అడాప్టబిలిటీ 1 గురించి, అడాప్టబిలిటీ 2 గురించి ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు 100% అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే మోర్ దెన్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ మా నుండి ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, ఆర్మీకి, ఎస్ఎస్సి జీడీకి, సో ఆర్ఆర్బిలో ఉన్న గ్రూప్ డీకి, ఇలా ఎస్ఎస్సిలో ఉన్న ఎంటీఎస్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఇలా చాలామంది మన దగ్గర నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. రైట్. సో ఈ ఫేజ్ 2 అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఫేజ్ 3 ఉంటుంది. సో ఫేజ్ 3లో మనకి ఏముంటుందంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ టెస్ట్లు అన్నీ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్లు అన్నింటిలోని కానీ మీరు క్వాలిఫై అయితే సో అప్పుడు మీకు ఫైనల్ మెరిట్ ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ తీసుకొని అప్పుడు మీకు కాల్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫేజ్ 1, ఇక్కడ మనకు 2 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 1లో మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో మనకి 2 ఉంటాయి. ఇందులో ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది అండ్ ఫేజ్ 3 ఉంటుంది. ఈ ఫేజ్ 1లో పిఎఫ్టి, ఫిజికల్ ఫిట్నెస్ 1600 మీటర్స్ మెయిన్ రన్నింగ్ ఉంటుంది. ఫేజ్ 2లో మనకి అడాప్టబిలిటీ 1 ఉంటుంది అండ్ అడాప్టబిలిటీ 2 ఉంటుంది. ఫేజ్ 3లో మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. రైట్. ఇది ఈ నోటిఫికేషన్లో మనము మేజర్గా తెలుసుకోవాల్సినవండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి అండ్ డైరెక్ట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.